ఈరోజు వీడియో పాదరసం మీకు కనిపిస్తుంది. ఈ పాదరసం పచ్చి పాదరసం నుండి వేడి చేయకుండా జస్ట్ ఒక 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో కొంత గోల్డ్ సృష్టించటం, ఇందులో పుట్టించి మనం దాన్ని నైట్రిక్ యాసిడ్ నుంచి తీసుకోవటం. ఇది పాదరసం ఖచ్చితమైనటువంటి శుద్ధి చేసిన పాదరసం. దీంట్లో నేను ఒక లిక్విడ్ వేస్తున్నాను. ఈ లిక్విడ్ కొంచెం సీక్రెట్, కానీ ఎక్కడైనా దొరికేది, అది ఇబ్బంది ఏం లేదు. ఇదే లిక్విడ్ మైలుతుత్తం మీద వేసి గట్టిగా ఊపితే ఈ లిక్విడ్ వల్ల మైలుతుత్తం తెల్లగా అయిపోతుంది మొత్తం. అదేవిధంగా ఇది ఇప్పుడు పాదరసంలో పోసాను. ఇది పాదరసానికి ఆకలి పుట్టించేటటువంటి లిక్విడ్. ఈ లిక్విడ్లో ఒక గంధకం మొక్క, చిన్న మొక్క పచ్చిదే, అందులో వేసి తిప్పుతూ ఉంటాను. దీంట్లో ఏ విధమైన హీటింగ్ చేయను, కానీ మన చివరి ఆఖరికి మనకి మట్టి దిగుతుంది. ఆ మట్టి కూడా బరువుగా ఉంటుంది, పని చేసే అవకాశం ఉంది. చూడండి, గంధకం మొక్క వేసాను. ఈ లిక్విడ్ లేకుండా మనం ఎన్ని చేసినా వేస్ట్ అనమాట. ఈ లిక్విడ్ వల్లే పాదరసం బద్ధమవుతుంది, అలాగే ముద్ద అవుతుంది పాదరసం చిన్నగా. అంటే అంత దూరం చెయ్యం. మనకు కావాల్సింది ఏంటంటే ఇందులో ఎంతో కొంత బీజం పుట్టించడం, అగ్ని లేకుండా కేవలం పాదరసాన్ని స్పాట్లో అందులో నుండి కొంత బీజాన్ని మనం పుట్టించాను అనేది, మట్టి దింపటం అనేది ప్రక్రియ. సహజంగా పచ్చి పాదరసం మనం నైట్రిక్లో వేస్తే కరిగిపోతుంది, ఏమీ మిగలదు, మట్టిని దిగదు. ఇది మాత్రం మట్టి దిగుతుంది. మనం ఏం చేయట్లా, కేవలం నేనేం చేయట్లా, దాన్ని గంధకం మొక్క అందులో వేసి లిక్విడ్ వేసి తిప్పుతూ ఉన్నాను. ఇప్పుడు ఇది ఇలా వచ్చింది. ఇది కొంచెం గోల్డ్ కలర్లో వస్తుంది. దీన్ని ఇప్పటికే బీజాలు తయారవుతాయి. ఇక్కడ రసం గంధకం కలిస్తే బీజము అని మీకు చూపించడానికి మాత్రమే వీడియో. ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ నిమిత్తం మాత్రమే. ఇప్పటికే మీకు స్వర్ణవర్ణం కనపడుతుంది అక్కడ. అయితే లిక్విడ్ లేకుండా కలిపితే నల్లగా కళంక అయినట్టుగా కజ్జిలవుతుంది. ఈ లిక్విడే అన్నీ చేస్తుందన్నమాట. ఒక పద్యం ఉంది, గంగాధరుండ దైవము అనే వేమన పద్యం ఉంది. అంగజుడే మృత్యుహేతు అరయమేమ అని ఒక పద్యం ఉంది. అయితే ఈ లిక్విడ్ లేకుండా మనకు అవ్వదు. ఇక్కడికే గోల్డ్ కలర్ వచ్చింది. క్లాత్లో వేసి పిండిన తర్వాత మనకి మిగిలిన దాన్ని తీసుకొని నైట్రిక్ యాసిడ్ టెస్ట్ ట్యూబ్లో వేసి అందులో ఈ పాదరసం వేస్తూ ఉన్నాము. ఎందుకంటే సెల్ ఫోన్ చేతితో పట్టుకుని నైట్రిక్ వేయటం అనేది కష్టం, కాబట్టి ఒక క్షణం మీకు నైట్రిక్ యాసిడ్లో వేసాను. ముందు మన పాదరసం అది ఇలా నైట్రిక్ వేసాం. ఇప్పుడు నైట్రిక్ వేసి వేడి చేస్తాను. మామూలుగా వెంటనే చర్య జరుగుతుంది. పాదరసాన్ని అంతా నైట్రిక్ తినేస్తుంది. కేవలం అందులో ఏమైనా బీజం తయారైతే అది మాత్రం కింద కూర్చుంటుంది. ఇది నైట్రిక్ యాసిడ్. ఇప్పుడు దీన్ని ఆ పాదరసంలో పోయగానే వెంటనే పొంగు స్టార్ట్ అవుతుంది. పాదరసానికి గంధకాన్ని కలిపేటప్పుడు మనం ఒక ప్రత్యేకమైన ఒక ఏజెంట్ ఉండాలి, ఆ రెండింటిని కలిపేది. అతనే పురోహితుడు. ఈ పురోహితుడు ఉండకుండా పని కాదు. అంటే శివశక్తులను కలపడానికి ఒక పురోహితుడు కావాలి. ఆ పురోహితుడే తెలుసుకోవాలి. కొన్ని ఏజెంట్స్ ఉంటాయి, ఏజెంట్స్ లేకుండా, అంటే మధ్యవర్తులు అనమాట. ఇది లేకుండా మనకి పనులు కావు. మామూలుగా రసం గంధకం కలిపి నూరితే నల్లగా కజ్జలైపోతుంది, అందులో నుండి ఏమీ రాదు. కానీ ఇది ఏం చేస్తాము, చేసే విధానం వేరేగా చేస్తాము. ఏజెంట్ వేసాము, గంధకం మొక్కలాగే వేసాము. ఇప్పుడు అది మస్కా అయింది. దాన్ని మెత్తగా బాగా పిండి దాన్ని నైట్రిక్లో వేసాము. ఈ నైట్రిక్లో వేసింది చూడండి, నైట్రిక్లో కరిగిపోయింది రసం అంతా. మిగతాది కింద మట్టి ఏమైనా దిగుతుందేమో, అంటే ఇది ఏమైనా గోల్డ్ తయారైతేనే మట్టి కింద దిగుతుంది. రసంలోంచి వచ్చిన గోల్డ్ స్వచ్ఛమైంది, 24 వస్తుంది, వేరేది రాదు. అయితే అడుగు నల్లగా మీకు కనపడుతుంది చూడండి, అదే మనకు కావాల్సిన బీజం మట్టి. దీన్ని తెలివిగా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం చేసిన చాలా తక్కువ కదా. ఇది హీటింగ్ ఇచ్చి ఇంకా రసాన్ని కట్టిస్తే ఇంకా ఎక్కువ తయారవుతుందేమో తెలియదు. ఎడ్యుకేషనల్ పర్పస్ నిమిత్తం కేవలం జస్ట్ మీకు చూపించడానికి రసము స్వర్ణంగా మారుతుంది.
పాదరసం 79 అటామిక్ నెంబరు, అదేవిధంగా గోల్డ్ అటామిక్ నెంబర్ కొంచెం 1 ఒక ఎక్కువ ఉంటుంది, 80 ఉంటుంది అంతే. దీన్ని మనం కోల్డ్ ఫ్యూజన్ ద్వారా ట్రాన్స్మిట్ చేయవచ్చు, కేవలము న్యూక్లియర్ రియాక్టర్లు అక్కర్లేదు. చూడండి మట్టి చాలా బరువుగా ఉంది. అనుభవజ్ఞ రసవాదులకి ఇదేంటో అర్థమవుతుంది. నా వీడియోలన్నీ ప్రాక్టికల్గానే ఉంటాయి. కొంతమంది వాట్సాప్ చేస్తున్నారు, వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. కొన్ని సీక్రెట్స్గా ఉంటాయి, కొన్ని ఓపెన్గా ఉంటాయి. అయితే రసవాదం అనేది సింపుల్గా చేయొచ్చు, కొంచెం హార్డ్గా చేసుకోవచ్చు.